ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల పలువురు మావోయిస్టులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. సీనియర్ మావోయిస్టు జోరిగే నాగరాజు అలియాస్ కమలేష్, ఆయన భార్య జ్యోతీశ్వరి అలియాస్ అరుణలతో పాటు మరో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు దంపతులకు 20 లక్షల రూపాయల చొప్పున, అలాగే ఇటీవల లొంగిపోయిన మొత్తం 13 మంది మావోయిస్టులకు 22 లక్షల రూపాయల రివార్డును చెక్ రూపంలో అందజేశారు. ఇక ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ మధ్య 18 ఆయుధాల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక AK-47తో పాటు పలు ఆయుధాలు, బుల్లెట్లు, కార్బన్ వైర్లు ఉన్నాయి. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మావోయిజాన్ని పూర్తిగా అణిచివేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఎవరెవరైతే లొంగిపోయే అవకాశాలు ఉన్నాయో ఆ మావోయిస్టులందరినీ కూడాను లొంగిపోయే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు కొంతమంది సీనియర్ మావోయిస్టులు డీజీపీ లొంగిపోవడం జరిగింది. వారిలో మనం చూస్తే ఈ మావోయిస్టుకు సంబంధించినటువంటి జోనల్ కమిటీ సభ్యులు నాగరాజు, ఆయన భార్య జ్యోతీశ్వరి. అంటే ఈ నాగరాజును కమలేష్ అని పిలుస్తారు, ఆయన భార్య జ్యోతీశ్వరిని అనురా అని పిలుస్తారు. వీరితో పాటు ఇటీవల కాలంలో మరో 13 మందిని వీళ్ళు లొంగిపోవడం జరిగింది. ఈ మొత్తంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ మావోయిస్టు ఉనికి లేకోకుండా చేసేందుకోసము అన్ని ప్రయత్నాలు ఏపీ పోలీసు యంత్రాంగం చేస్తూ ఉంది. వీరి వద్ద నుంచి అంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేసినటువంటి ఆపరేషన్ సందర్భంగా పలు రకాలైనటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా 18 రకాలైనటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో AK-47 1, 2 BGL, అలాగే 5 SLRలు, వీటితో పాటు 2 INS-AS రైఫిళ్ళు, 606 లైవ్ రౌండ్లు, వీటితో పాటు 37 కిలో కార్బన్ అంటే కార్డెక్స్ వైర్లు వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీటినన్నింటినీ కూడాను ఈ మావోయిస్టుల వద్ద డంపులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పేసి డీజీపీ చెప్తున్నారు. వీటితో పాటు పలు రకాలైనటువంటి లోకల్ మేడ్ పిస్టళ్ళు, వీటితో పాటు అంటే ఈ తుపాకులన్నీ కూడాను ఉన్నాయి. ఇవి ప్రమాదకరమైనటువంటి ఆయుధాలని చెప్తా ఉన్నారు. వీటిలో ఈ కనిపించేటువంటి ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పెద్ద ఎత్తున విధ్వంసాలు కూడా సృష్టించాలని చెప్తున్నారు. ఇలాంటి వెపన్తో ఒక విధ్వంసమే సృష్టించవచ్చు. దీనితో కొన్ని బస్సులను కూడా పేల్చివేసేటువంటి పవర్ఫుల్ ఈ వెపన్స్ అని చెప్తా ఉన్నారు. ఈ వెపన్కు దీంట్లో ఉన్నటువంటి ఏదైతే కనుక మందు కొంత ఉంటుంది, వీటి అంటే దీంట్లో కూరి కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ వైర్లు కూడాను వీటిలో ఉన్నటువంటి ఏదైతే ఈ కెమికల్ ఏదైతే ఉంటాయో వాటిని ఈ పేలులకు ఉపయోగిస్తారని చెప్తున్నారు. వీటితో పాటు ఈ బుల్లెట్లు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. AK-47 లాంటి అధునాతనమైనటువంటి వెపన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటితో పాటు వాళ్ళు కమ్యూనికేషన్ చేసేటువంటి వీటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడాను మావోయిస్టుల దగ్గర ఇంకా చాలా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో లొంగిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా ఛత్తీస్గఢ్లో మరో 20 మంది దాకా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మావోయిస్టులు ఉన్నారు అని చెప్పేసి డీజీపీ చెప్తా ఉన్నారు. అంటే ఈ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి 20 మంది మావోయిస్టులు అక్కడ ఇంకా ఉద్యమంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి వారిని కూడా లొంగిపోవాలని చెప్తా ఉన్నారు. మావోయిస్టులకు వేరే ఆప్షన్ లేదు. మావోయిజం అనేది ఏమాత్రం అది సామాజిక సమస్య కాదు అని చెప్పేసి డీజీపీ చెప్తా ఉన్నారు. కాబట్టి మావోయిజం మీద ఇంకా రీసెర్చ్ చేయడం అయితేనేమి, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎందుకు మావోయిస్టులకి వెళుతున్నారని దాని మీద స్టడీ చేయడం అయితేనే లాంటి వ్యవహారం లేనే లేదు అని చెప్పేసి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేస్తూ ఉన్నారు. మావోయిస్టులు లొంగిపోయి తీరాల్సిందే అని చెప్పేసి ఆయన వారికి హెచ్చరికలు జారీ చేయడం కూడా ఇందాక ప్రెస్ మీట్లో మనం చూసాము. కాబట్టి మావోయిస్టులను రహితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చేస్తాము, శాంతి కోసమే ఈ మావోయిస్టులు లేకోకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో విజయ్ చంద్రన్, విజయవాడ.